నా చిన్నప్పుడు మా ఊర్లో ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంట్లోంచి అర్ధరాత్రి 12, 1 ఆ టైంకనమాట ఎప్పుడు చూసినా వండుతున్న స్మెల్ వచ్చేది. అంటే పప్పు వండుతున్న స్మెల్, అప్పుడే వేడి వేడి రైస్ వండితే ఎలా స్మెల్ వస్తదో ఆ స్మెల్. ఒక్కోసారి అయితే విచిత్రంగా తాలింపు స్మెల్ కూడా వచ్చేది. ఇంక డైలీ అట్లనే వస్తుంటే ఒకసారి ఒకాయన ధైర్యం చేసి, సరే అర్ధరాత్రి లేచి ఆ ఇంటికెళ్ళాడంట. ఆయన డోర్ ఓపెన్ చేసి లోపలికెళ్ళి చూసాడంట. చూస్తే స్టవ్ ఆఫ్‌లోనే ఉంది. ఎక్కడ గిన్నెలు అక్కడ నీట్‌గానే ఉన్నాయి. కనీసం అక్కడ వంట చేస్తున్న ఆనవాళ్ళు కూడా లేవంట. కానీ స్టిల్ ఆ స్మెల్ మాత్రం అట్లానే వస్తుందంట. ఇంకా స్ట్రాంగ్‌గా వస్తుందంట. ఇంకా ఆయన భయపడిపోయి ఒక్క పరుగు తీసాడంట. అయితే ఇలా మార్నింగ్ లేచి అక్కడ గ్రామంలో వాళ్ళందరూ ముచ్చటేస్తారు కదా! ఆ ముచ్చట్లో చెప్పాడంట. ఇట్లా డైలీ వస్తుంది మా పక్కింట్లోంచి స్మెల్లు. కానీ నేను నిన్న వెళ్లి చూస్తే మాత్రం ఎవ్వరు లేరు. అదేంటో మరి అని చెప్పి ఆయన చెప్పాడంట. అప్పుడు ఆ గ్రామంలో చాలామంది పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, అంతకు ముందంట ఆ ఫ్యామిలీలో ఒక ముసలమ్మ ఉండేదంట. ఆ ముసలమ్మ ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి వండి పెడతా ఉండేదంట. ఆమెకి ఇష్టం అనమాట వండటం. సో, ఆమె బతుకున్న నాళ్ళు వండి పెడతానే ఉందంట. మేబీ ఇప్పుడు ఆమె చనిపోయాక కూడా ఆమెకు ఆ కోరిక తీరక ఇంకా వండి పెడతానే ఉందేమో అని చెప్పి వాళ్ళు చెప్పారంట. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ వాసన అనేది ఎలాగన్నా రావచ్చు. ఇప్పుడు ఇల్లు ఖాళీగా ఉంటే ఏ స్మెల్ అన్నా దూరొచ్చు. గాలి వల్ల కూడా వెళ్ళొచ్చు. ఆర్ ఎల్స్ ఆ ఇంటికి పక్కింట్లో వాళ్ళు వంట చేసినప్పుడు కూడా ఆ వంట స్మెల్ కూడా ఆ ఇంట్లో ఉండొచ్చు. ఇంకా దేనివల్లన్నా స్మెల్ రావచ్చు కదా! దానికి మనం భయపడిపోయి ఏదో ఊహించుకోవడం కరెక్టే అంటారా? ఒకేలా మీరు ఒంటరిగా ఉంటే ఆ టైంలో మీకు ఆ స్మెల్ వస్తే మీరు భయపడతారా లేదా? కామెంట్ చేయండి. ఇంతకీ నా పప్పు చూసారా? ఏంటి పప్పు దాంతో మెదుపుతున్నావు అని చూస్తున్నారా? ఏం చేస్తామండి, మేము ఉండేది పీజీలో కదా! మరి మాకు పీజీలో పప్పు గుత్తులు అన్నీ దొరకవు కదా! సో ఏదంటే అది వాడుకోవడమే, యూటిలైజ్ చేసుకోవడమే. ఆ నిమిషానికి దొరికింది వాడామా అంతే. ఎక్కడన్నా పీజీ కష్టాలు ఒకటే అనుకోండి. కాకపోతే మైసూర్లో కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన సైడ్ మనం పప్పు తింటాం. ఇక్కడ పప్పులు, కూరలు అయ్యేం తినరు. 365 రోజులు తినేదల్లా సాంబారే కదా! మన వల్ల సాంబార్లు తింటాం కాదు. అంటే మన సైడ్ సాంబార్లో ములక్కాయ ముక్కలు ఉంటాయి అనుకోండి. కానీ ఇక్కడ మనకి ఎతికినా కనిపించవు.